మన నుంచి కూడా వాళ్ళకి ఇంకా పూర్తిగా ఏం లబ్ధి చేకూరలేదు కదా సాయి గారు. ఎందుకంటే ఇది అయ్యి ఉండి వాళ్ళు లబ్ధి చేకూరుంటే ఖచ్చితంగా కేసులు అనేది నమోదు అయ్యి ఉండేవి. బట్ ఈ ప్రాజెక్ట్ రూపకల్పన చేసింది మెయిన్ ఇక్కడ చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కదా. అది ఈశ్వరన్ ఉండండి, లేదంటే ఈశ్వరన్ పక్కన ఆయన ఆ హోటల్స్ అధినేత అవనండి, లేదంటే ఇంకెవరిని ఉన్నాయండి. బట్ అది ప్రాజెక్ట్ రూపకల్పన అయ్యి వాళ్ళకి మన బెనిఫిట్ ఇంకా ఎల్లుండుంటే ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా ఉండేదని నా అభిప్రాయం సార్. పురుషోత్తమ రెడ్డి గారు సాధారణంగా ఇట్లాంటి వాటిల్లో నేరుగా ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇదిగో ఇట్లాగా మా దగ్గర కూడా ఈశ్వరన్ టైంలో ఇట్లా జరిగింది ఏంటి అనేది ఏమైనా అడగడానికి వీలుంటుందా సింగపూర్ ప్రభుత్వాన్ని, లేకపోతే త్రూ కేంద్ర ప్రభుత్వం ద్వారా వెళ్లాల్సి ఉంటుంది? అంటే వైసీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన వెంటనే రాజధాని విషయంలో రైట్ డెసిషన్, రాంగ్ స్టెప్స్. డెసిషన్ రైట్ ఏంటంటే ఆచరణ సాధ్యం. కానీ శివరామకృష్ణ మాటలు చెప్పాలంటే ఆత్మహత్య సదృశం లాంటి ప్రాజెక్టుని నుంచి వైదొలగాలని నిర్ణయించుకోవడం, వాళ్ళు అధికారికంగా చెప్పకపోయినా అది మంచి డెసిషన్. కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసే పద్ధతిలో సమస్య వచ్చింది. ఎందుకంటే ఆ రైతులతో ఒప్పందాలు చేసుకున్న వల్ల లీగల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. సింగపూర్ సంబంధించిన అంశాలు కూడా లీగల్ ఆస్పెక్ట్స్ కూడా ఉంటాయి. మీరు అన్నట్టు సింగపూర్ ఆ రోజే మనకు అనుమానాలు ఉన్నాయి. మన ఈశ్వరన్ సంబంధించిన యాటిట్యూడ్, ఆయన బిహేవియర్ ఆ రోజు కూడా చర్చ జరిగింది. ఇది అధికారికంగా సింగపూర్ ప్రభుత్వమా, ఈ ఈశ్వరన్ ఆయన సింగపూర్ ప్రభుత్వం చెప్పింది. అప్పుడు మేము కూడా వెళ్ళాం సింగపూర్ కి. వెళ్ళినప్పుడు ఇదే ఈశ్వరన్ చెప్పే అక్కడ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ చెప్పారనమాట, అసలు మా ప్రభుత్వానికి దానికి సంబంధం లేదు. మా దేశంలో ఉన్నటువంటి ఏ కంపెనీనైనా సరే వేరే దేశంలో కాంట్రాక్ట్ తీసుకున్నప్పుడు మా ప్రభుత్వానికి ఇంటిమేషన్ చేస్తుంది, అది చెయ్యాలి. ఆ రూల్ ప్రకారం ఇంటిమేషన్ చేశారు తప్పించి G2G ఒప్పందం కాదని క్లియర్ గా చెప్పేశారు. చెప్పారు. అట్లాంటి చర్చ జరిగి ఇవన్నీ ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే అదే రాంగ్ స్టెప్స్ ఎందుకు అంటున్నారంటే వాళ్ళు దీనిపైన ఒక విచారణకి వెళ్ళి ఉండాలి. అంటే మీకు వైసీపీ ప్రభుత్వం 3 క్యాపిటల్ ఫార్ములా తీసుకొచ్చేసి రాజధాని నుంచి వైదొలగడం అంటే మార్పులు చేర్పులు స్టార్ట్ చేసిన తర్వాత ఎంక్వైరీ స్టార్ట్ చేసింది. వీళ్ళు చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే గవర్నమెంట్ ఫస్ట్ స్టెప్స్ చెప్పేశారు. దీన్ని మా ఉద్దేశం చెప్పేశారు, దీనికి 3 క్యాపిటల్ ఫార్ములా 3 ప్రాంతాలు చేసేస్తాం అని చెప్పేసి లీగల్ సమస్య తెచ్చుకున్నారు, పొలిటికల్ సమస్య తెచ్చుకున్నారు. రాజధాని నుంచి ఇంకా రాజధాని నిర్మించలేమో, రాజకీయ పార్టీ దాంట్లో ఏం వేలు పెట్టినా ఈ రాజధాని లేదో కొలాప్స్ చేయడం కోసం చేస్తున్నారు అనే మెసేజ్ మన బోస్టన్ కమిటీ కావచ్చు, జిఎన్ రావు కమిషన్ ఇవైతే ఉన్నాయో వీటిని అమరావతి ప్రాజెక్ట్ చుట్టూ వేసి తమకు తాను విచారణ చేసుకొని దాంట్లో ఉన్న లొసుగులను తీసుకుని అప్పుడు ఈ ఎక్స్పర్ట్ కమిటీ ద్వారా మనం డైరెక్ట్ గా చేసుకోవచ్చా, లేకపోతే మనకున్న విదేశీ వ్యవహారాలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ ఈశ్వరన్ కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ తెచ్చుకొని దాని విచారణలో ఒక లాగునుంటే 1 year